చెప్పండి మిస్ దేవి గారు, హౌ యూ ఫీల్? మనం ఈరోజు ఏ కార్యక్రమం చేస్తున్నాం? మనం ఈరోజు మన వంట మా ఇంటి పెంట కార్యక్రమంలో హైదరాబాద్లో ఉన్న దేవి గారి ఇంటికి పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయి గారిని కలుసుకున్నాం. మనం ఈరోజు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు దేవి గారు? చెక్కవడలు చేద్దాం అనుకుంటున్నామండి. చెక్కవడలు చేద్దాం అనుకుంటున్నారా? ఓ, మీకు అసలు చెక్కవడలు చెయ్యాలని థాట్ ఎలాగొచ్చింది? చెక్కలు చూస్తే అర్థమైంది చెక్కలు ఎలా తయారు చేయాలి. ఓహో, చెక్కలు చూస్తే చెక్కవడలు ఎలా తయారు చేయాలో అర్థమైంది అనమాట. దీన్ని బట్టి మీరు ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా చెక్కవడలు చేసుకోవడానికి? చెక్క అవసరం లేదు, పిండి ఉంటే చాలు. ఏం పిండి వాడాలి? బియ్యం పిండి ఉంటే చాలు. బియ్యం పిండితో చెక్కవడలు తయారు చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ దగ్గరలో చైతన్యపురి దగ్గర ఉన్న సీతారాముల కళ్యాణం గుడి పక్కన ఇదంతా వీడియో చూసుకో అర్థమైందా? పక్కన ఉన్న ఒక హౌస్ లో దేవి గారు. నమస్కారం, నా పేరు దేవి. ఓహో, చెప్పండి మేడం, బియ్యం పిండి ఎంత కావాలనుకుంటే ఎంత కలుపుకుంటే బాగుంటది, ఎలా బాగుంటది? మిమ్మల్ని వాళ్ళు ఒక పజిల్ అడుగుతున్నాను, చెప్పండి. నన్ను అడుగు నువ్వు చెప్పకుండా నేను అడిగిన క్వశ్చన్కి. ఒక గ్లాస్ పిండికి 1.5 నీళ్ళు అయితే 1.5 పిండికి ఎన్ని గ్లాసులు నీళ్లు కావాలి? 3 గ్లాసులు వేసుకోండి అంతే. రాంగ్ ఆన్సర్. ఓకే మేడం గారు, బియ్యం పిండి ఒక 1 కేజీ తీసుకున్నారు. నెక్స్ట్ 2 గ్లాసులు వాటర్ దాంట్లో వేసారు. ఇది అట్టుకెళ్ళి పొయ్యి మీద పెట్టారు, అదంతా కలిపారు. దాంట్లో అయ్యో పసుపుగా కనబడితే ఏంటి మేడం, జీడిపప్పు? అది కాస్ట్ ఎక్కువని శనగపప్పు వేసాను. శనగపప్పు వేసారా? వెరీ నైస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అసలు? నాకేం తెలియట్లేదు ఇక్కడ నుంచి. అంటుకుంటుంటే జిగురు జిగురుగా ఉంది, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మేడం, మా ఫోటోలో బాగా కనబడుతుంది. ఒక స్మైల్ ఇవ్వండి మీరు అలాగే. థ్యాంక్ యూ. ఓ నైస్. ఈవిడెవరు? మీ చెల్లా? ఎలా చూడాలి అడిగిపోతాడు. ఓ, మీ చెల్లిగా చాలా స్మార్ట్ గా కనబడుతున్నారు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఓ, మీరు సంతూర్ సోప్ వాడతారా? తల్లి కూతురు ఎత్తున్నాడు. దట్స్ ఫ్యాంటాస్టిక్. ఇంకా చెప్పండి దేవి గారు, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇలాంటి ప్రయోగాలు చేసి మా వెంకటేష్ గారికి తినిపిస్తూ ఉంటారు. పాపం ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో పాపం. చూసారా పర్సనాలిటీ ఎలా లావుగా ఉన్నారు? చూడడానికి కనబడుతున్నాడు, చాలా లావుగా కనబడుతున్నాడు. గమ్మెట్ట ఎంతసేపు కలుపుతారండి బొమ్మ, వీడియో ఇక్కడ వేస్ట్ అయిపోతుంది అంతా. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. ఓకే, మన ఈ లోపల కాసింత బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం చూద్దాం చెక్కవడల కార్యక్రమం అటు చైతన్యపురి సీతారాం గుడి పక్కన దేవి గారు. నమస్కారం, నా పేరు దేవి.